తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. వండిన తర్వాత యాకోబుకి పెద్ద డౌట్ వచ్చింది. అమ్మా మమ్మీ, ఇప్పుడు అన్నయ్య ఎంటికలోడు, దేశాలు అలాంటి వాడు, ఒంటి నిండా ఏముంటాయి ఎంటికలోడు. నేను కోడిగుడ్డు లాగా నున్నగా ఉంటాను, నాకు ఏ ఎంటికలు ఉండవు. ఒకవేళ నాన్న గనక నన్ను తడివి చూసి పట్టుకో ఏశావు కాదు యాకోబువే అంటే నా పని అయిపోతుంది. ఆ శాపం నా మీదకి వస్తుంది అంటే తల్లి ఏమంటుందో తెలుసా? యాకోబు, ఆ శాపం నా మీదకి వస్తుంది, నువ్వు వెళ్ళు తండ్రి దగ్గరికి అని. ఏం చేస్తుంది తెలుసా? రిబ్కా ఆ మేక చర్మం ఉంటుంది చూసారా, ఆ చర్మం తీసి ఎక్కడైతే ఆ ఏశావుకి ఎంటికలు ఉన్నాయో ఆ మెడ చేతులు అన్ని కూడా మేక చర్మంతో కప్పేసి బీరువాలో ఏశావు బట్టలుంటే బయటికి తీసి చెమ్ముకొడుకని యాకోబుకి ఇస్తుంది. వెళ్ళి తండ్రి దగ్గర పెడతాడు. పెడితే నానా ఆట మాంసం తీసుకొచ్చాను, దీని త్వరగా తిని నన్ను దీవించు అంటాడు యాకోబు. స్వరము యాకోబు స్వరమే కానీ చేతులు ఏశావు చేతులే అంటాడు. వచ్చింది ఎవరు? నీవెవరివి? ఏశావువా యాకోబువా అంటాడు. నేనే తండ్రి, నీ పెద్ద కొడుకునైనా ఏశావునే అంటాడు. ఇస్సాకుకి ఏం కనిపించట్లా, కొల్లే కదా, చెవులు వినపడ అన్నప్పుడు ఆగొచ్చుగా. తండ్రి అడుగుతాడు, ఇంత తొందరగా వేట ఎలా తెచ్చావు అంటాడు తండ్రి. యాకోబు ఏమని చెప్తాడో తెలుసా? నీ దేవుడని యెహోవా శీఘ్రముగా అది నా ఎదుటకు రప్పించుట చేతనే అంట. అబద్ధం. ఒక్కొక్క చదివితే గుండాకులు చదువుతుంటారు. ఒకసారి దగ్గరికి తల్లి వచ్చింది, కూతురు నా అల్లుడు కలిసి ఉంటారు లేదమ్మా, 1000 అబద్ధాలైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు కదా పెద్దలు, అలాగే చేశాను. నేనన్నా 1000 అబద్ధాలు ఆడి నీకు పెళ్లి చేయడం చేతనయ్యింది కదా, 1000 అబద్ధాలు ఆడి వాళ్ళ కాపురాన్ని మీరు కట్టండి. ఏమి మాట్లాడాల, మౌనంగా అయిపోయింది. అబద్ధాలతో కట్టబడిన కాపురం ఇసుక మీద పునాది లాంటిది. అది ఎప్పుడు పడిపోతుందో పెళ్లి చేసుకున్న వాడికి తెలియదు, చేసిన వాళ్ళకి తెలియదు. కానీ సత్యమైన పునాదితో కట్టబడిన కాపురం, బండ మీద కట్టబడినటువంటి కాపురం తరాలు కూడా స్థిరముగా భూమి మీద ముద్రింపబడి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల బరువైందని అబద్ధాలు చెప్పి పెళ్లిళ్ళు చేస్తున్నారు. రేపు ఎత్తున అబద్ధాలని తెలిసాక ఆ మగపిల్లడు ఇంటికి పంపిస్తే తలలో పట్టుకుని ఏడుస్తున్నారు. రోడ్ల మీద తిరిగి వాడు పెళ్లి చేస్తే బాగుపడతాడని చెప్పి అబద్ధాలు చెప్పి పెళ్లి చేస్తున్నారు. వీడు పోషించకుండా వదిలేసి నాకు న్యాయం చేయండి మొర్రో అని ఆ ఆడపిల్ల రోడ్డు మీద పడుతుంది పిల్లలను పట్టుకుని. పరిపక్వత లేని మనసులు, పరిపక్వత లేని ఆలోచనలు, పరిపక్వత లేని నిర్ణయాలు. ఈ రోజు చాలా మంది కుటుంబాలు అబద్ధాలతోటే కట్టుకుంటున్నారు. ఈ బిడ్డలకు మిగిల్చేది అబద్ధపు భవిష్యత్తు. అబద్ధం ఆడి తన కొడుకు ఒక భవిష్యత్తుని ఇవ్వాలని చూసింది రిబ్కా. సాధించింది ఏంటో మీరే చూద్దాం.